ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ దినంలో మీరు ఈ సమయాన్ని ఇచ్చారు. సాయంకాల సమయంలో వారంలో ఒక దినముగా బుధవారం నాడు అది ప్రాంతాల వారీగా ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణంలో, ఆయా వార్డుల్లో మరి చిన్ని సువార్త పరిచర్య ఇన్స్టెంట్ గాస్పల్ మినిస్ట్రీగా ఏలిం ప్రార్థనా మందిరము 31వ వార్డు కడకట్ల తాడేపల్లిగూడెం ద్వారా గత 23 సంవత్సరంలో జరిగించారు. ఈ సంవత్సరంలో కూడా మీరు ముందుకు నడిపిస్తున్నారు. మరి ప్రతి మానవుడు పాపము లేకుండా పాపరహితమైనటువంటి జీవితం, పాప క్షమాపణ పొంది మరి ప్రభువా ఈ భూమిపై మరి జీవించటానికి, తద్వారా నిత్య జీవానికి, పరలోకానికి మార్గము మరి ప్రభువా పొందటానికి ఈ సువార్త ప్రకటించుటలో సహాయం దయచేయండి. నన్ను కూడా బలపరచండి. వినేవారికి వినే మనసు, చెవి, గ్రహించే మనసు మీరు దయచేయండి. ఈ సమయాన్ని మీరు దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సువార్త వాక్యాల పుస్తకంలో పాఠ సంఖ్య 30. చూడుము ఈ క్షణమే కల్వారిని, నీపై నిలచుండెను, గొప్ప రక్షణ నీవా శ్రీయేసును, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాన్ని మలపోయిరా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాన్ని తలపోయక, ఎరుగారు మరణమునికామని, మరణమున్నదాన్ని వారెరుగారు, ఎరుగారు మరణమునికామని, మరణ వారెరుగారు. ఈ క్షణమే కల్వారిని, నీకై నిలచుండెను, గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. యమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. చనిపోయినను నీవు లేచెదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చనిపోయినను నీవు లేచెదవు,
తీర్పున్నదని ఒక దినమునా చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణ నివ్వ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా తొలుగా చేయను దరిద్రుడాయను మన ప్రభువు మనలాను ధనవంతులుగా చేయను దరిద్రుడాయను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై అంగీకరించు శ్రీ యేసుని రక్తము కార్చెను సిలువకై అంగీకరించుము శ్రీ యేసుని చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణ నివ్వ శ్రీ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా సిలువపై చూడు ఆ శ్రీయుని ఆ ప్రేమకై నీవు ఏమేతువు సిలువపై చూడు ఆ ప్రియుని ఆ ప్రేమకై ఏమేతువు అర్పించుకో నీదు జీవి నా కొరకై జీవించుము అర్పించుకో నీదు జీవితము జీవించుము ఈ క్షణమే కల్వారిని ప్రభు నీకై నిలచుండెను గొప్ప రక్షణ నివ్వ శ్రీ యేసుడు ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభవార్త ప్రకటించడానికి కడకట్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సువార్త ప్రకటించాలని ఇన్స్టెంట్ గాస్పుల్ మినిస్ట్రీగా 31వ వార్డు కడకట్ల ఏలీం ప్రార్థనా మందిరము 31వ వార్డు కడకట్ల తాడేపల్లిగూడెం ద్వారా ఈ సువార్త ప్రకటిస్తున్నాము. కొంత సమయము ఈ మాటలు మీరు కొద్ది నిమిషాలు ఈ మాటలు మీరు వినాలని, మేలు పొందాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ప్రభు సహాయం కొరకు
చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. సువార్త పాట పాడడంలో సహాయం చేశారు. ఈ రాత్రి ఈ సువార్త ప్రభువా ప్రకటించడంలో సహాయపడండి. నన్ను కూడా బలపరచండి. మీ సన్నిధి మరి నాతోనూ మాతోనూ ఉంచండి. గ్రహించే మనసు వినేవారికి దయచేయమని యేసుక్రీస్తు వారి అతిపరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో కాలము సంపూర్ణమై ఉన్నది. ప్రతిదానికి ఒక పరిమితమైనటువంటి కాలం ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం గమనిస్తే ఏది కూడా దీర్ఘకాలము కొనసాగేదిగా మరి ఉండనే ఉండదు. చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, జీవితం కావచ్చు, మరి ఏదైనా సంగతి ఈ భూమి మీద కావచ్చు. అంటే యేసుప్రభు వారు ఈ సువార్త ప్రకటించేటప్పుడు మరి కాలము సంపూర్ణమై ఉన్నది. యేసుప్రభు వారే ఈ మాటను పలికారు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మీ దగ్గరకు. ఇది మధ్యన మనం వింటా ఉన్నాము ఎక్కువ. కొన్ని సంవత్సరాల కాలం నుండి డోర్ డెలివరీ, గుమ్మం దగ్గరికే వస్తువు, పదార్థము లేక ఇతర సంగతులు మరి అంతా మానవుని జీవితంలో అన్నీ తేలిక చేసేస్తున్నారు. కాబట్టి డోర్ డెలివరీ ఇచ్చే సంగతులు ఇంట్లోంచి ఎవరు కూడా బయటికి వెళ్ళక్కర్లే. అపార్ట్మెంట్లో ఉన్నవారు కానీ లేకపోతే గృహాల్లో ఉండేవారు కానీ వారికి షాపులు లేకపోతే రెస్టారెంట్స్ ఏవైనా దూరంగా ఉన్నా అందుబాటులో ఉండకపోయినా, ముఖ్యంగా ఎవరైనా స్త్రీలు మరి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఇచ్చేటువంటి సదుపాయం ఉంది. అట్లా ఉంది ఈ మాట. దేవుని రాజ్యము సమీపించి దగ్గరగా డోర్ డెలివరీ ఇచ్చినట్లుగా అన్నమాట. మీ హృదయం మరి మొదటి తిమోతి ముందుగా ప్రకటన గ్రంథంలో చూద్దాము. ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము, తలుపు నొద్ద నిల్చుండి. మరి ఏవో ఉన్నాయి, జొమాటో, స్విగ్గీ, ఇంకా ఏవేవో మరి ఉన్నాయి, నాకు పెద్దగా తెలియదు. కానీ మరి ఇంటికే తీసుకొచ్చి గుమ్మం తలుపు తట్టి, ఏమండి ఇదిగో మీరు ఇచ్చినటువంటి ఆర్డరు తీసుకోండి అని చెప్పేటువంటి సంగతులు మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ చూడండి. ఏమిటి ఇందులో ఉన్నటువంటి ప్రేమ? ఆహారం రెస్టారెంట్ నుంచి వచ్చిన ఆహారం తింటే అంత తృప్తి కలుగుతుందో, ఏదన్నా వస్తువు కావాల్సింది అమెజాన్ ద్వారా డోర్ డెలివరీ ఇస్తే ఎంత మనము ఆనందిస్తామో, ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశము ఏంటి అంటే నిజమైన సంతోషము మానవుడు, మనిషి ఈ భూమి మీద కలిగి ఉండాలనేదే దేవుని యొక్క ప్రేమ. కాబట్టి చూడండి, డోర్ డెలివరీ, దేవుడే డోర్ డెలివరీ ఇస్తున్నట్లు తలుపు నొద్ద నిలుచుండి. ఇది ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం నుండి. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు నొందుము. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మారు మనసు నొందుము, మారు మనసు నొంది. ఇక్కడ కూడా నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, అతనితో నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుడే స్వయంగా, ఎవరో అందించేటువంటి వ్యక్తి కాదు. ఒక జొమాటోలోనో, స్విగ్గీలోనో లేదా ఇంకా ఇతర సంస్థలకు పనిచేసేటువంటి వ్యక్తి కాదు. దేవుడు తన శాశ్వతమైనటువంటి ప్రేమను మనకు మన జీవితంలో ఈ భూమి మీద ఉండగా ఇవ్వడం కొరకు తలుపు దగ్గర నించున్నాడు. దేవుడు తలుపు తొడుతున్నాడు, తలుపు తీయమని. ఎందుకు అంటే మానవుడు మారు మనసు పొందితే, అంటే పాత మనసు పోవాలి,
క్రొత్త మనసు రావాలి. అదే మారు మనసు. చాలామందికి అర్థమవుతుంది మారు మనసు అంటే ఏంటి. మారు మనసు అనే క్రైస్తవులకు కూడా చాలామందికి తెలియదు ఈ సంగతి. మనసు మారుట అంటే మరి పాత మనసు పోవాలి. పాత మనసులో ఏమున్నాయి? అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, ఈర్ష్యలు ఉన్నాయి, ఎన్నో సంగతులు. గలతీలకు రాసినటువంటి పత్రిక గలతీ 5వ అధ్యాయము 19వ వచనము 20, 21. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము. చూడండి పాత మనసులో ఏమున్నాయో. ఇది పోవాలి. ఇది పోవాలి అంటే ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తూ చేసే వైద్యం కాదు ఇది. వైద్యులకు పరమ వైద్యుడైనటువంటి యేసుప్రభువే పాప క్షమాపణ మరి అనుగ్రహించుట అధికారము కలిగినటువంటి వాడు. మనుష్య కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు పాప క్షమాపణ అనుగ్రహించుటకు, పాపములను క్షమించుటకు అధికారము మరి కలిగినటువంటి వాడు. అటు పరిశుద్ధ గ్రంథము మరి పాత మనసులో ఏముందో చెప్తుంది. అసూయలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి మానవుని అపవిత్రపరి. ఇవి ఎలా వచ్చినాయి? పెద్దవారు ఎప్పుడు, తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకి మంచిగా చక్కగా మంచి మరి తప్పు లేనటువంటి జీవితం ఉండాలని వారు చెప్తారు. కానీ మానవునికి బుద్ధి ఈ యొక్క మరి జీవితం ఎట్లాగొచ్చిందంటే అది వారసత్వంగా మరి ఆది మానవుడైనటువంటి ఆదాము పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు సూచించినటువంటి మార్గంలో నుండి తప్పిపోవటం వలననే రోమాలో ఈ మాట పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చేటువంటి మాట చూడండి. రోమా 5వ అధ్యాయము 12వ వచనం. ఒక మనుషుని ద్వారా, ఎవరు ఆ మనిషి అంటే ఆదాము ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అయితే యేసు ప్రభు వచ్చాడు ఈ పాపాన్ని తీసివేయడానికి. దాని గురించి మరలా 19వ వచనంలో, రోమా 5వ అధ్యాయం 19వ వచనంలో మరి ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, ఆదాము తప్పిదము వలన, మొట్టమొదటి మనుష్యుడైనటువంటి ఆదాము యొక్క తప్పిదము వలన ఎట్లాగూ మనుషులందరూ కూడా పాపులుగా చేయబడ్డారో ఒకరు వచ్చారు. ఎవరు? ఆయనే ప్రేమ కలిగి తలుపు దగ్గర నిలబడి, అమ్మా, అయ్యా, అమ్మలారా, అయ్యలారా తలుపు తీయండి, హృదయం అనేటువంటి తలుపు తీయండి ఆయన ప్రేమతో అడుగుతున్నాడు. చూసారా? కుమారుడు కుమార్తె ఎంత కోపగించుకుని ఎంత దూరంగా జరిగినా తల్లిదండ్రులు వారిని క్షమించి మరి ఆ తలుపు దగ్గరే, ఆ ఇంటి దగ్గరే, ఆ వీధిలోనే ఎట్లాగ తచ్చాడుతూ ఆ ప్రేమ చొప్పున తిరుగుతూ ఉంటారో, మా అబ్బాయి ఎలా ఉన్నాడో, మా కుమార్తె ఎలా ఉందో అని ఎట్లాగూ వారు మరి తపన పడేవారుగా ఉంటారో దేవుడు మానవుని సృష్టించాడు. అయితే ఆ సంకల్పంలో నుండి, ఆ మార్గంలో నుండి మానవుడు తొలగిపోయాడు. అందుకొరకే ఏకైక అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించాడు. కాబట్టి ఇది మరి వచ్చిన గొడవ ఏంటంటే, మనుషుల్లో ఉన్నటువంటి గొప్ప మరి తెలివి తక్కువతనము, అజ్ఞానము, మూర్ఖత్వము, గ్రహించలేనటువంటి తత్వము ఏంటి అంటే, చిన్న సూది దగ్గర నుండి, చిన్న పెన్సిల్ దగ్గర నుండి ఒక పెద్ద మరి ఏదైనా ఒక కారు వరకు, మరి ఇంకా ఏదైనా పెద్దది ఉందంటే బాగా ఖరీదైంది దాని వరకు
ఎంతో తెలివిగా, ఎంతో తన తెలివితేటలన్నీ ఉపయోగించి 10 మందిని అడిగి అది నాణ్యమైంది ఏదో, ఖచ్చితమైంది ఏందో, ఒరిజినల్ ఏదో తెలుసుకుని మరి దాన్ని కొనుక్కుంటాడు. కానీ మానవుల్లో ఉన్నటువంటి మరి చాలా తెలివి తక్కువైన అజ్ఞానమైనటువంటి సంగతి ఏంటి అంటే నిజమైనటువంటి దేవుణ్ణి ఎరుగకపోవుట, ఉత్తమమైనటువంటి దానిని దేవుణ్ణి ఎరుగకపోవుట, పిలిస్తే పలికేటువంటి దేవుణ్ణి తెలుసుకొని పోవుట, అదృశ్యుడైన జీవము కలిగినటువంటి దేవుణ్ణి తెలుసుకోకపోవుట. అందుకే ఈ సువార్త ప్రకటిస్తున్నాం చిన్న సమయంలో. మరి మానవుడు తన పుట్టుక ద్వారా సంక్రమించినటువంటి పాపాన్ని మరి తీసివేసుకోవడానికి ఏం చేయాలి? ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి పాత మనసులో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోయి క్రొత్త మనసులోనికి సద్గుణాలు రావాలి అంటే, ప్రభువా నేను పాపిని అని ఒక్క మాట ఆయన దగ్గరికి ఆయనతో చెబితే యేసుప్రభుతో ఆయన క్షమించేవాడుగా ఉంటాడు. కాబట్టి పాపాలు, తప్పు, మరి అందరూ అసహించుకునేటువంటి కార్యాలు ఏమేమి ఉన్నాయో మనం మరి పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చినటువంటి మాటను మనం చదువుకున్నాము. మరి ఈ బైబిల్ గ్రంథము ఏమని మరి ప్రకటిస్తుంది అంటే, సెలవిస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఒక మాట, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము. 11వ వచనం, ప్రకటన 22:11, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిము. ఇదిగో దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ప్రతి మానవుని యొక్క జీవితము మరి ముగించబడిన తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పు మరి మనం చేసిన భూమి మీద క్రియలను బట్టి మరి అయితే పరలోకము లేకపోతే నరకము, రెండు మార్గాలు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో రేపేమి, యాకోబు రాసినటువంటి పత్రిక, రేపేమి సంభవించునో నేడైనను రేపైనను, 4వ అధ్యాయం యాకోబు 13వ వచనం, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండి అని చెప్పుకుని వారులారా. రకరకాలుగా డబ్బు సంపాదించాలని చాలామందికి కోరిక, ఏదో రూపేణ. కొంతమంది న్యాయంగా సంపాదించేవారు ఉంటారు, కొంతమంది అన్యాయంగా సంపాదించేటువంటి వారు ఉంటారు, కొంతమంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పి సంపాదించేవారు ఉంటారు, కొంతమంది మోసం చేసి సంపాదించేవారుగా ఉంటారు. రకరకాల మనుషులు ఈ దినాల్లో మనం చూస్తే రకరకాల మనుషులు మనకి తారసపడతారు. ఎవరు నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మనకి తెలియటం లేదు. ఎన్నో సంగతులు వార్తల్లో మనం, ఎందుకని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు ఒక్కడు. ఈ మోసం ఎట్లా వచ్చింది, ఈ దగా ఎట్లా వచ్చింది, ఈ అన్యాయం ఎట్లా వచ్చింది? పుట్టుకతో సంక్రమించింది. ఇది మరి లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపు మంద కాదు, మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. అంటే పాత మనసు పోయి మరి క్రొత్త మనసు మరి మనలోనికి రావాలి అంటే, పాత జీవితము పోయి క్రొత్త జీవితం రావాలి అంటే యేసు ప్రభు ఒక్కరే మార్గము, ఆయనే సత్యం, ఆయనే జీవము, ఆయనే పాపమును క్షమించుటకు అధికారం కలిగినటువంటి వాడు. మరి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే మోక్షం లభిస్తుందంట, ఇక్కడికి వెళ్తే మోక్షం లభిస్తుందంట అని రకరకాలుగా ప్రయత్నాలు. అందరూ మంచివారే, మనుషులందరూ కూడా. ఎందుకు? ఏదో రకంగా మోక్షానికి వెళ్ళాలి, ఏదో రకంగా స్వర్గానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. మంచిదే ఆలోచన, మార్గము. చెప్పండి, ఏలూరు వెళ్ళాలని మనం భావించినప్పుడు భీమవరం బస్సు ఎక్కితే ఏలూరు వెళ్తామా?
ఒక గమ్యం చేరాలంటే ఒక మార్గం ఉంటుంది, ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే ఒక దానికి సంబంధించిన ప్రత్యేకమైన వాహనం ఉంటుంది. ఏ మార్గంలో పోవాలో ఆ మార్గంలో పోతేనే గమ్యం చేరతాం. కాబట్టి మంచిది, మోక్షాన్ని వెతుక్కుంటున్నారు పాపం చాలామంది, చాలా యాత్రలు చేస్తున్నారు. ఇంకా తెలుసా, పేదవారిని ప్రేమించి పాపం పుణ్యకార్యాలు ఎన్ని చేస్తున్నారో మంచి కార్యాలు అంటారు మా భాషలో అయితే. ఎన్ని మంచి అనాథాశ్రమానికి వెళ్ళి పుట్టినరోజులు జరుపుకునేవారు ఉన్నారు. ఎందుకు? మంచి చేస్తే దేవుడు పరలోకం ఇస్తాడు. కానీ ఈ మార్గము, సత్యము, జీవమైనటువంటి యేసు ప్రభు ఆయన ఒక్కరే మార్గం. ఆయనే పాపాన్ని క్షమించి ఆయన అందుకే సిలువనెక్కాడు, సిలువలో రక్తాన్ని కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఏం చేయక్కర్లే, పేదవారికి ఏదైనా సహాయం చేస్తే మంచిదే, కానీ అది నిన్ను నన్ను పరలోకానికి, స్వర్గానికి తీసుకెళ్దు. నేను పాపంలో పుట్టినవాడిని, నా పాపాన్ని క్షమించు అని. అది చూసారా, డాక్టర్లు రకరకాలైనటువంటి విభాగాలు ఉంటాయి. ఆ విభాగం దగ్గరికి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనే ఆ రోగం, ఆ అవయవానికి వచ్చిన రోగం నయం అవుతుంది. ఒక అవయవానికి వచ్చిన రోగానికి మరో అవయవానికి సంబంధించిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ రోగం పోదు. ఇది కూడా అంతే. పాపాన్ని క్షమించడానికి అధికారం యేసు ప్రభు వారికే ఉంది. ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని అని చెప్తే పాపాలన్నింటినీ క్షమించి ఈ భూమి మీద నిజమైన సంతోషం. అందుకే 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులు. ఎంత ఘోరమైన పాపి అయినా, నేను పాపిని నన్ను క్షమించు అంటే యేసు ప్రభు జాలి కలిగినటువంటి దేవుడు, ఆయన క్షమిస్తాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాము. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఏలిం ప్రార్థనా మందిరం 31వ వార్డు, కడకట్ల, తాడేపిలుగూడెం, మరి థర్డ్ ఫ్లైఓవర్కి దగ్గరలో ఉన్నటువంటి మరి భక్సింగ్ గారు సహవాసమైనటువంటి ఏలిం ప్రార్థనా మందిరం ద్వారా జరిగించబడేటువంటి స్వార్థ పరిచయం నీరుగట్టి ఫలింపచేయండి. మరిన్ని విషయాలు విన్నవారు తెలుసుకోవాలని ఆశిస్తే ఆదివారం ఉదయం 10 గంటలకి ప్రభువా మందిరానికి వచ్చి యేసు ప్రభువారిని గూర్చినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సహాయపడండి. విన్నవారు ఏ వ్యాధి, బాధ, శోధన, కలవరము, తండ్రి, తల్లి, భార్య, భర్త, కుమారులు, కుమార్తెలు, తల్లిదండ్రుల మాట వెనుక వ్యాపార నష్టాలు, కరోనా వచ్చినటువంటి బాధలు, ఇంకా ఎన్నెన్నో మానవుని జీవితంలో ఎన్ని సంతోషాలు ఉన్నాయో అంతకంటే అధికంగా కష్టాలు, మరి బాధలు ఉన్నాయని వారిని దృష్టించి మరి వారు ఏ సమస్యలో ఉన్నారో వారి సమస్యను తీర్చుట ద్వారా, వారి కష్టము నుండి వారిని బయటకు తీసుకురావడం ద్వారా, మరి మీరే వారికి మేలు చేయుట ద్వారా విశ్వాసం కలిగించుమని, జీవము కలిగినటువంటి దేవుడు పాప క్షమాపణ అనుగ్రహించుటకు అధికారం కలిగిన వాడుని విశ్వాసము కలగచేయండి. అలాగే దాసురాలు కుమారి సహోదరి కుటుంబం నుండి ప్రభు ఈ సువార్త ఈ గృహము ద్వారా, ఈ గృహమును వేదికగా కలిగి మేము ఈ ప్రాంతంలో చేసిన కొద్ది నిమిషాల సువార్త పరిచర్యను దీవించి కుటుంబానికి తగిన ప్రతిఫలం దయచేయండి. అనిల్ విషయంలో, అలాగే దీపిక విషయంలో మీరు చేసిన మేలును బట్టి కుమారుని అనుగ్రహించి ప్రభు సంతోషింపచేశారు. అలాగే మరి ఆ డెలివరీలో వచ్చినటువంటి సమస్యలను మరి వాటి నుండి విడుదల అనుగ్రహించారు. అలాగే అనుషాన్ని బట్టి, యజమాని బట్టి, బిడ్డల కొరకు, అలాగే కుమారి దాసురాలు ఉద్యోగ పరిస్థితులన్నింటిలో దాసుడు అగస్టిన్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన లేని లోటును తీరుస్తూ ఈ గృహంలో అన్ని సంగతులు జరిగిస్తున్నందుకు ఈ కూడిక ద్వారా వారికి కూడా తగు రీతిగా మేలు 2024 సంవత్సరం అంతా కూడా సంతోషింపచేయమని, చేయబడిన పరిచర్యను నీరుగట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకును సర్వలోకమున పరిశుద్ధులందరికీ, మరి వేదిక ఇచ్చినటువంటి సోదరి కుమారి వారి కుటుంబానికి, మరి ముఖ్యంగా
మైక్ ద్వారా